హైదరాబాద్లో ఎల్పీజీతో పాటు సరిపడా ఇంధనం ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కృత్రిమంగా ఈ డిమాండ్ను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్పీజీ సిలిండర్స్ కావచ్చు, తర్వాత కమర్షియల్ సిలిండర్లను కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్లో కూడా అమ్మకాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే హైదరాబాద్ సిపి కూడా ట్వీట్ చేయడం జరిగింది. సరిపడా ఇంధనం కావచ్చు, ఎల్పీజీ ఉంది, ఎవరూ కూడా అపోహలు నమ్మవద్దనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిపి సజ్జనార్ కూడా కొద్ది నిమిషాల క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు, బయట జరుగుతున్నటువంటి చర్చలో ఎంతవరకు ఇది కరెక్ట్ అనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జాయింట్ సిపి శ్వేతారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, బయట జరుగుతున్నటువంటి చర్చ అంటే హైదరాబాద్లో ఇంకా గ్యాస్ అనేది దొరకదు, దాదాపు 6 నెలల వరకు పూర్తిగా గ్యాస్ అనేది దొరకదు అనేటువంటి చర్చ జరుగుతుంది. హైదరాబాద్ పోలీస్ తరఫున మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలామంది పబ్లిక్ కొంత ప్యానిక్ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 25 రోజుల సుమారు 25 రోజుల నుండి గల్ఫ్ దేశాల్లో జరిగే యుద్ధ వాతావరణంకి సంబంధించి గత అనుభవాల దృష్ట్యా ప్రజలు కొంత ఆతృతకి, యాంగ్జైటీకి లోనైన మాట వాస్తవం. కానీ భారతదేశం మన చీఫ్ సెక్రటరీ గారు ఒక సపరేట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇట్లాంటి పౌర సరఫరాల శాఖ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా ఆ కమిటీ యాక్టివేట్ అయింది. సో పౌర సరఫరాల అధికారి, కలెక్టర్ గారు, సిటీ పోలీసు అందరం కూడా ఒక మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఇండియన్ ఆయిల్ అట్లాగే బీపీసీఎల్ అండ్ అదర్ కంపెనీస్ తోటి. ఆ రివ్యూలో తెలిసింది ఏంటంటే ప్రస్తుతానికి మన రాష్ట్రానికి సంబంధించి అయితే ఎక్కడ కూడా నిల్వల కొరత లేదు. కాకపోతే యుద్ధం స్టార్ట్ అవ్వగానే చాలామంది యాంగ్జైటీతో దొరకదు ఏమన్న భయంతో ఎప్పుడూ గ్యాస్ బుక్ చేయని అకౌంట్స్ నుండి కూడా చాలా బుకింగ్స్ వచ్చాయని తెలిసింది. ఆ బుకింగ్స్ వల్ల కొంత డెలివరీ లేట్ అవుతుందని ఆ కంపెనీస్, ఇంధన కంపెనీలు అన్నీ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ సిటీ పోలీస్ తరపున చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతానికి డెఫినెట్లీ ఎటువంటి సరఫరా లోపాలు లేవు, ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కంపెనీస్ సిస్టమ్స్ని అప్ చేసుకుని ఉన్నాయి, వాళ్ళ కెపాసిటీని పెంచుకున్నాయి, వాళ్ళ నిల్వల్ని పెంచుకున్నాయి. టైం టు టైం డెలివరీ చేసేది బికాజ్ ఆఫ్ హయ్యర్ బుకింగ్స్. ఫస్ట్ బుకింగ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ డెలివరీ చేసే పద్ధతి ఉంది కాబట్టి స్టార్టింగ్లో అయిన హయ్యర్ బుకింగ్స్ వల్ల డెలివరీ లేట్ అవుతుందే తప్ప నిల్వల్లో లోపం కానీ, తక్కువ నిల్వలు ఉండడం వల్ల కానీ కాదు. అట్లాగే మిగతా ఇంధనం కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్యానిక్కి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా మాకు తెలియవస్తుంది. అట్లాగే మేమందరం కూడా సిటీలో కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దీనివల్ల తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు అన్నీ తీసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా ప్రజలకి మరొకసారి విన్నపం ఏంటంటే ప్యానిక్కి గురి కాకండి, సఫిషియెంట్ నిల్వలు ఉన్నాయి. అలాగే డెలివరీ బాయ్స్ కానీ, మిగతా ఇంధన కంపెనీలకు సంబంధించిన ట్రక్స్ కానీ వాటన్నిటి సేఫ్టీ కూడా మనకి ఇంకా ఎంతో ముఖ్యం ముందు కన్నా. సో వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వడానికి మేమందరం సన్నద్ధమై ఉన్నాం. మేడం, ఏజెన్సీస్ కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు చాలామంది ఈ కృత్రిమంగా కొరతను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ నోటీస్ కూడా వచ్చి ఉంటుంది. అట్లాంటి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వారు మీరు హైదరాబాద్ పోలీస్ తరఫున ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? మా దృష్టికి స్పెసిఫిక్గా ఇన్సిడెంట్ అయితే రాలేదు, బట్ ఇట్లాంటివి జరుగుతున్నాయని టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చీఫ్ రేషనింగ్ అధికారి స్థాయిలో వాళ్ళు కూడా డెఫినెట్లీ చెకింగ్ చేస్తున్నారు. కమర్షియల్ అవైలబిలిటీ తక్కువగా ఉంది అన్న ఆతృత కూడా కొంత వచ్చి డైవర్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ యాంగిల్లో కూడా పోలీసులు, చీఫ్ రేషనింగ్ అధికారి మేమందరం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని వాచ్ చేస్తున్నాము. సో ఆ విషయంలో కూడా ఎటువంటి ప్యానిక్కి గురవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంధనాన్ని డెఫినెట్లీ జాగ్రత్తగా వాడుకోవాలి యాజ్ ఆల్వేస్. అట్లాగే మీ బుకింగ్, మీ టర్మ్ వచ్చినప్పుడు మీ ఇంటికి తప్పకుండా వస్తుంది. 1-2 రోజులు ఆలస్యమైన మీ బుకింగ్ అనేది తప్పకుండా ఆనర్ చేయబడుతుంది అని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ పెట్రోల్ బంక్స్ దగ్గర చాలామంది పెట్రోల్ కూడా దొరకదు, డీజిల్ దొరకదని చాలామంది దాదాపు కిలోమీటర్ల పొడవునా క్యూస్ ఉంటున్నాయి. చాలామంది అపోహలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు, పోస్టింగ్స్ నమ్ముతున్నారు. అట్లాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భారతదేశం ఎంతో ఎదిగింది. మనము సస్టైనబుల్ అంటే మనమే సస్టైన్ అయ్యే రిఫైనరీస్, టెక్నాలజీస్ అన్నీ వచ్చాక
మనం ఇతర దేశాల మీద రోజువారీ ఆధారపడే పరిస్థితి లేదు. డెఫినెట్లీ యుద్ధ వాతావరణం ఏంటి అనేది వాచ్ చేస్తుంటారు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు వాచ్ చేసి దానికి ఆల్టర్నేటివ్స్ కావాల్సిన అడ్వైజరీస్ కూడా ఇస్తాము. ఆ నమ్మకం ప్రజలు మన అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టాలని కోరుతున్నాను. అనవసరమైన భయాల్ని సృష్టించి ఆతృతతో సృష్టించిన పానికే ఇది తప్ప ఇందులో ఎటువంటి నిజం కూడా లేదని తెలియజేస్తున్నాను. ఫైనల్గా మేడం, ఈ గ్యాస్ కావచ్చు ఇతరత్ర ఇంధనాలకు సంబంధించి కొంత బ్లాక్ మార్కెట్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్న ధర కంటే ఎక్కువ ధరలకు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాంటి వారిపై కూడా నిఘా ఉండబోతుందా? వారిపై కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా మీ నోటీస్లో ఉంటే? నేను ఇందాక చెప్పిన టాస్క్ ఫోర్స్ ఆ యాంగిల్లో కూడా పనిచేస్తుంది. ఎవ్వరు కూడా డెలివరీ దానికి ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏ ప్రైసెస్లో మనకి ఇంధనం సప్లై చేయబడుతుందో అదే ప్రైసెస్లో ఇవ్వాలని కలెక్టర్ గారు, మేము, చీఫ్ రేషనింగ్ అధికారి కూడా ప్రజలందరికీ కూడా కేటగారికల్లీ చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి మరొకసారి నా విన్నపం, సంయమనం పాటించండి. ఎటువంటి కొరత లేదు. పుకార్లను నమ్మకండి. ఏదో కృత్రిమ కొరత సృష్టించి దాని ద్వారా లాభపడే వాళ్ళకి మీరు ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదని తెలియజేస్తారు. ఫైనల్గా మేడం, ఈ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు సోషల్ మీడియా అకౌంట్స్ని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదో ఒక చిన్న మెసేజ్, ఒక పోస్టింగ్ చూసి చాలా ప్యానిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది నిజమని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలపైన మీరు ఒక జాయింట్ సిపిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏది నమ్మే ముందైనా ఒక్కసారి ప్రభుత్వ ఛానల్స్ ద్వారా మళ్ళా అధికారుల ద్వారా ఏం మెసేజ్ వస్తుంది అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ అందరికీ రీసెంట్లీ కోవిడ్ టైంలో కూడా ఇలా చాలా రకాల అడ్వైజరీస్ గవర్నమెంట్ ద్వారానే ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి మెసేజ్ చూసినా, వీడియో చూసినా, ఏది చూసినా కూడా ఆ విషయం మీద గవర్నమెంట్ అధికారులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం మాట్లాడుతుంది అనేది మీరు తప్పకుండా పర్సనల్లీ వెరిఫై చేసుకోండి. ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. అన్ని మాధ్యమాల ద్వారా కూడా ఈ విషయాన్ని కలెక్టర్ గారు కానీ మేము కానీ ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అధికార ఛానల్స్, అధికార మాధ్యమాల ద్వారా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాకనే మీరు పర్సనల్లీ తీసుకోవాల్సిన స్టెప్స్ తీసుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్లో ఇప్పటి వరకు అయితే పోలీసులు చెప్తున్నట్లు కృత్రిమంగా కొరత సృష్టించే ప్రయత్నం జరుగుతుంది తప్ప అందులో వాస్తవం లేదు. సరిపడా ఇంధనం కావచ్చు, గ్యాస్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో పెట్టింది. కేవలం ఎవరు ఎప్పుడు బుక్ చేసుకుంటే వాళ్ళ ఆ బుకింగ్ ఆర్డర్ ప్రకారమే వాళ్ళకి డెలివరీ అనేది అవుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు నమ్మవద్దనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బ్లాక్ మార్కెట్లో దందా చేయాలనుకున్నటువంటి వారిపై కూడా ఖచ్చితంగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టడం జరిగింది. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వీడియో దేవదాస్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.